అటు కాంగ్రెస్ కానీ ఇటు వైసీపీ కానీ చెప్పింది. చెంగలరెడ్డి గారు కూడా చెప్పారు ఏ రకంగా మేము అమలు చేస్తున్నామో, అది ఇప్పటికే ఏమి స్కీమ్ అమలు చేసాము, పెన్షనర్స్ విషయంలో ఏ రకంగా మేము పారదర్శకతగా ఉన్నామో అవన్నీ కూడా వారు వివరంగా చెప్పడం జరిగింది. సరే, ప్రతిపక్షాలు వారు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ వారు కౌంటర్ ఇచ్చారు అటు కొన్ని విషయాల్లో. మీరు మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈ విషయంలో? ఇవాళ కేబినెట్ కూడా కొంత అడుగులు వేస్తామని నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాస్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి, అట్లాగే వీక్షకులకు కూడా. ఇప్పుడు ఒకటి, ప్రభుత్వం యొక్క మొత్తం ఇది ఫెయిల్యూర్ ఉంది, ఇదేమి చెప్పిన మాట ఏది అమలు చేయడం లేదు, అది 6-7 నెలల్లోనే పూర్తిగా విమర్శించడం అనేటువంటిది అంత భావ్యం కాదు. అయితే అదే సమయంలో ఇప్పుడు సూపర్ 6 అనేది ప్రధానమైనటువంటి అజెండా. తెలుగుదేశం కానీ కూటమి కానీ ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు సూపర్ 6. ఇప్పుడు వారినే చెప్పమనండి, సూపర్ 6లో ఏమేమి అమలు చేసినారు? పెన్షన్లు ఇచ్చినారు, సిలిండర్స్ కూడా డబ్బులు పడలేదండి. డబ్బులు వీళ్ళు జనం పెట్టి కొనుక్కున్నారు, డబ్బులు వాళ్ళకి వేస్తారు అని చెప్పారు. ఆ తర్వాత ఒక్క సిలిండర్ తీసుకున్నది 3 సిలిండర్లు ఇస్తామన్నారు. అయితే 3 మళ్ళీ ఇస్తాము అని చెప్పొచ్చు వాళ్ళు. అయితే సిన్సియారిటీ ఏంటంటే ఆ ఒక్క సిలిండర్ డబ్బులైనా ఇచ్చినారా అంటే అది కూడా ఇవ్వలేదని నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఇప్పుడు తల్లికి వందనము వచ్చే సంవత్సరం నుంచి బిగిన్ చేస్తామని చెప్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అది కూడా ఇంకా చర్చలో ఉంది, పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అంటే నేను చెప్పేది ఏమిటంటే తెలుగుదేశానికి ఇప్పుడు పూర్తి ఫెయిల్యూర్ అయిపోయింది, ఇదంతా బూటకం అది నేను చెప్పడం లేదు. అయితే మీరు ఏదైతే సూపర్ 6 ప్రధానమైనటువంటిది మీ అజెండాగా మీరు పెట్టుకున్నారో దాని అమలు కోసం చిత్తశుద్ధితో మీరు పనిచేస్తే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అట్లా కాదు, దాటవేయడం కోసం కనుక ప్రయత్నం చేస్తే ప్రజలు మాత్రం క్షమించారని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు. పోయిన నెల ఈ నెల కరెంట్ ఛార్జ్ పెరిగిందా లేదండి? ఆంధ్రప్రదేశ్లో ఎవరినని అడగండి, ప్రతి ఇంట్లో కరెంట్ ఛార్జ్ పెరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు, వచ్చే సంవత్సరం యొక్క ఆ పెంపుదల లేకుండా భారం మోస్తామన్నారు కదా. ఈ 2-3 నెలలు ఏమవుతుందండి? మార్చి వరకు మోయేసిండి వచ్చి 3 నెలలు ఆగలేకపోయినారా మీరు? కాబట్టి ప్రతి ఇంట్లో కరెంటు షాక్ తగిలింది. ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి పాలసీ నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కాదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మాకు మెజార్టీ ఉందంటే మెజార్టీ ఉంది, కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా అంచనా వేసుకుంటారు. ఎవరి పరిపాలన ఎట్లా ఉంది, ఎవరు చెప్పిన దాన్ని ఆచరణలో తీసుకొని పోతున్నారో లేదు అనేది. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉంది. మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ సీఎం గారిది మెగా డిఎస్సి ఏమైందండి? వచ్చిందా? డేట్ ఇప్పుడేం చెప్తారా? ఇది ఫలానా రోజు మేము ఎగ్జామ్ పెడతామని. మెగా డిఎస్సి చెప్తూ ఉన్నారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. రెండవది ఏమిటి? నిరుద్యోగ సమస్య. ఇప్పుడు వాలంటీర్లు 150,000 మంది ఎంతమంది బయటికి పోయినారు, ఓకే. ఆ తర్వాత మద్యం షాపులు ఇంతకుముందు ప్రభుత్వం తరఫున పెట్టుకున్నారు కొంతమందిని, వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయినారు. అట్లా 1,50,000 మంది యూత్ బయటికి పోయినప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధుల కోసం మీరేమంటున్నారంటే మిట్టల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇదిగో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. మిట్టల్ ఫ్యాక్టరీ ఎప్పుడు రావాలి సార్? ఈ మిట్టల్ ఫ్యాక్టరీ ఇంకా స్టార్ట్ కాలే. అది మిట్టల్ ఫ్యాక్టరీ వచ్చి వాడు ఉద్యోగాలు ఇస్తాడు అంటే మేము 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, 50 లక్షల ఉద్యోగాలు సృష్టించండి, మంచిదే. మీరు చేసింది ఏమిటి? సృష్టించాలంటే పరిశ్రమ కావాలి, పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే సంపద వస్తుంది, సంపద వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే జీఎస్టీ వస్తాయి. నేనేం చెప్తున్నానంటే ఇది కరెక్టే. మీరేం చెప్పారు? ప్రతి నిరుద్యోగ యువతకు మేము సహాయం చేస్తామన్నారు. అది కదా, ఉద్యోగాలు వచ్చేంత వరకు ఆదుకోవాలి కదా. కొత్త ఉద్యోగాలు లేదు, ఉండే ఉద్యోగాలు పోయినాయి. అయితే పాలసీలో మార్పు వల్ల మేము ఉద్యోగాలు వాళ్ళకి తీసేయాల్సి వచ్చిందని చెప్పొచ్చు. వాలంటీర్స్ది ఆ రోజు చెప్పలేదు ఆ మాట. వాలంటీర్స్ యూత్ పాపం వాళ్ళందరూ, అయితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏమైనా చేసి ఉండాలా, అది కూడా లేదు కదా. కార్యక్రమం ఏం లేదు. కనీసం చెంగలరెడ్డి గారు ఏంది గఫూర్ గారు చెప్పింది